అస్సలాముఅలైకుం. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే పెసరవడలను ఎలా తయారు చేయాలో చూద్దాము. ఈ పెసరవడలు చాలా టేస్టీగా ఉంటాయండి, తప్పకుండా ట్రై చేయండి. మరి లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దామా? ముందుగా మనము పెసర్లను ఒక 5 అవర్స్ నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న పెసర్లను నేను ఒక మిక్సీ జార్లోకి తీసుకున్నాను. అలాగే ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేయండి. అలాగే దీంట్లోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేస్తున్నాను. తర్వాత కొద్దిగా ఉప్పు, అలాగే 2 పచ్చిమిర్చిని యాడ్ చేస్తున్నాను. దీంట్లో ఎటువంటి వాటర్ యాడ్ చేయొద్దండి, వీటిని మిక్సీ చేసుకోవాలి. మరీ స్మూత్గా కాకుండా కొద్దిగా బరకగా ఉండేటట్లు మిక్సీ చేసుకోండి. వీటిని ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను. ఇలా మిక్సీ చేసుకున్న మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీంట్లో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ని, అలాగే పచ్చిమిర్చిని, కొద్దిగా కరివేపాకు, అలాగే కొద్దిగా కొత్తిమీర దీంట్లో యాడ్ చేయాలి. అలాగే ఈ యొక్క పెసరవడలు చాలా క్రిస్పీగా ఉండాలి అంటే, స్మూత్గా ఉండాలంటే కొద్దిగా వంట సోడాని కూడా యాడ్ చేయాలి. చిటికెడు వంట సోడాని నేనైతే ఇక్కడ యాడ్ చేస్తున్నాను. వంట సోడాని కొద్దిగా మాత్రమే యాడ్ చేయండి, మరీ ఎక్కువగా వేయొద్దు. చిటికెడు మాత్రమే వంట సోడాని ఇక్కడ నేను యాడ్ చేసి వీటిని బాగా కలపాలి. మొత్తం ఆనియన్స్ని, అలాగే కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కల్ని బాగా కలపాలి. వీటిని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి కదా, అందుకే స్టవ్ మీద కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేస్తున్నాను. కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే పెసరవడలు ఎలా వచ్చాయో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ముందుగా ఆయిల్ వేడైన తర్వాత నేను చేతిపైన కొద్దిగా వాటర్తో తడుపుకొని ఇలా వడలని ఒత్తుకుంటున్నాను. ఇంకొకసారి చూపిస్తాను చూడండి. మనము లైట్గా చేతిని వాటర్తో తడుపుకొని ఈ యొక్క మిశ్రమాన్ని రౌండ్గా చేతి మీద వేసుకొని మధ్యలో హోల్ పెట్టి ఈ యొక్క కడాయిలో వేసేయాలి. నేను ఇక్కడ కడాయి చిన్నది తీసుకున్నానండి, మీరు కావాలంటే పెద్ద కడాయిలో వేయచ్చు, త్వరగా అవుతాయి. డీప్ ఫ్రైకి ఆయిల్ వేసాం కదా, దీంట్లోనే వడలను వేయాలి. వడలను వేసిన వెంటనే తిప్పొద్దండి. కొద్దిగా ఒక 2 మినిట్స్ అయిన తర్వాత ఇంకోవైపు కూడా టర్న్ చేసుకుందాము. చూడండి, ఇలాగా వడలు గోల్డెన్ బ్రౌన్లోకి రావాలి. గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చిన తర్వాత ఒక్కొక్క దాన్ని ప్లేట్లోకి తీసేసుకుందాము. ఫ్లేమ్ని మీడియంలో మాత్రమే పెట్టండి, హై ఫ్లేమ్ పెట్టొద్దండి. ఎందుకంటే హై ఫ్లేమ్లో పెట్టామంటే వడలు పైన రెడ్గా వచ్చేస్తాయి, లోపల పచ్చిగా ఉంటాయి. కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకుందాము. లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఈ పెసరవడలు చాలా టేస్టీగా ఉంటాయండి, తప్పకుండా ట్రై చేయండి. ఈవినింగ్ స్నాక్స్ లాగా పిల్లలకు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇవ్వడానికి మనకు బాగా యూస్ఫుల్ అవుతాయి. కాబట్టి ఈవినింగ్ స్నాక్స్ లాగా చేయాలి అనుకుంటే మార్నింగే పెసర్లను నానబెట్టుకొని ఈవినింగ్ స్నాక్స్ లాగా పిల్లలకు స్కూల్ నుంచి వచ్చిన వెంటనే ఇవ్వడానికి బాగుంటాయి. తప్పకుండా ట్రై చేయండి. పెద్ద కడాయిలో వేసారంటే మీరు త్వరగా అయిపోతాయి. నేను ఇక్కడ చిన్న కడాయి తీసుకున్నాను. ఈ పెసరవడలు పైన క్రిస్పీగా, అలాగే లోపల స్మూత్గా ఉంటాయండి. అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది, తప్పకుండా ట్రై చేయండి. వేస్తూ ఉంటేనే పిల్లలు తినేస్తారు. ఎటువంటి చట్నీ కూడా అవసరం లేదు. ఒకవేళ మీకు చట్నీ కావాలనుకుంటే పల్లీ చట్నీ లేదంటే అల్లం చట్నీతో ట్రై చేయొచ్చు. పల్లీ చట్నీ ఎలా తయారు చేయాలో వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. నేను ఇక్కడైతే చట్నీ చేయట్లేదు, చూపించట్లేదు. మీకు ఒకవేళ పల్లీ చట్నీ ఎలా తయారు చేయాలో కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక్కొక్కటి ప్లేట్లోకి తీసేసుకుందాము. ప్లేట్లోకి తీసిన వెంటనే పిల్లలు చాలా టేస్టీగా ఉంటాయండి, తినేస్తారు పిల్లలు.
ఎటువంటి చట్నీ అవసరం కూడా ఉండదు. ఎందుకంటే మనం దీంట్లో పచ్చిమిర్చి కూడా యాడ్ చేసాం కాబట్టి, పచ్చిమిర్చి సాల్ట్ యాడ్ చేసాం కాబట్టి పిల్లలు ఎటువంటి చట్నీ లేకుండానే తినేస్తారు. ఒకవేళ కావాలంటే మీరు పల్లి చట్నీతో అయినా లేదంటే అల్లం చట్నీతో అయినా ట్రై చేయండి. ఈ పెసరవడలను ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నేను నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నేను అల్లం చట్నీ వేశాను. చూడండి, అల్లం చట్నీతో వడ లోపల క్రిస్పీగా, పైన క్రిస్పీగా, లోపల స్మూత్గా ఉంది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.